చూడండి ఇక్కడ మన పూర్వీకుల ముందు చూపు ఏంటంటే ఈ చెట్లు ఇంచుమించులో మనకి సుమారుగా 70 సంవత్సరాల పైబడే ఉంటాయి ఈ చెట్లు. అప్పుడు నాటిన చెట్లు ఈరోజు కంటిన్యూస్గా ఫలాలు అందిస్తున్నాయి. అంతరించిపోయానికన్నా తాటి చెట్లు మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో మనకు అందించిన ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానిలో భాగంగానే మనం ఎక్కడికి వెళ్ళి సేకరించక్కర్లేదు. చూడండి, ఈ తాటి చెట్టు కింద ఎన్నో తాటి విత్తనాలు ఉన్నాయి. మనకి చూస్తే ఆ విత్తనాలు సేకరిస్తే సరిపోద్ది, మనం ఎక్కువ ఖర్చు కూడా అక్కర్లేదు. చూడండి, ఇక్కడ ఉదాహరణకి మనకి ఇక్కడ ఎన్నో తాటి విత్తనాలు పడి ఉంటాయి అన్నమాట. మనకి చూడండి, ఇగో ఇవన్నీ పడిపోయినాయి. చూడండి, మనకి ఇక్కడ ఈ లోపల తాటి విత్తనాలు ఉన్నాయి. మనకి ఈ తాటి విత్తనాలని సేకరిస్తే సరిపోద్ది. మనం సేకరించి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కలేదు. ఒకసారి తీపెట్టి అవి 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 చూడండి, ఇక్కడ చెట్టు కింద పడి ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మనం తక్కువ ఖర్చుతో ఎవరిని మోటివేట్ చేసినా వాళ్ళందరూ వస్తారు. చూడండి, ఇక్కడ ఉన్నాయి ఎన్నో ట్యాంకర్, ఇక్కడ తాటి విత్తనాలు ఎన్నో పడి ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి ఇలా మనం చూసినట్లయితే ప్రతి తాటి చెట్టు కూడా ఎంతో విలువైంది. ఈ విత్తనాలు సేకరించి మా హరిత వికాస్ ఫౌండేషన్ ఇలాంటి విత్తనాలు సేకరించి మా పూర్వ విద్యార్థులు అందరితో గ్రామస్తులతో సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అందరూ కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం.